మరి అనేక వాటిల్లో ఒక ఫెయిల్ అయిన వాళ్ళు ఈరోజు ఉన్నతమైన స్థితుల్లో ఉన్నారు. మరి అది ఎందుకే జరిగింది అట్లా? కష్టపడి చదివితే సాధిస్తావా? చదవాలి, కష్టపడాలి, పడొద్దు అంటల్లా. కానీ పూర్తిగా నీ చదువు మీద, నీ జ్ఞానం మీద, నీ కష్టం మీదే నువ్వు డిపెండ్ అయితే చెప్పలేం. నీ కష్టంతో పాటు, నీ ప్రయాసతో పాటు ఆయన కృప కూడా నీకు కావాలి. సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. ఆ, వడిగలవారు పరుగులో అదే మరి పరుగులో ఎవరు గెలుస్తారండి? వడిగా పరిగెత్తేవాడే కదా గెలుస్తాడు. కానీ వడిగా పరిగెత్తగలిగేవాడు పరుగు పందెంలో గెలవడంట. బలము గలవారు యుద్ధమునందు జయముందరు. అదేంది? బలవంతుడే కదా యుద్ధంలో గెలిచేది. కానీ బలము గలవాడు యుద్ధంలో గెలుపొందడు అన్నాడు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. అదేంది? జ్ఞానవంతుడు ఏ విధంగానైనా ఆహారం సంపాదిస్తాడు కదా, కానీ జ్ఞానం గలవాడికి కూడు దొరకదు అన్నాడు. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగు.